ఒక ఆర్టికల్ చదువుతుంటే అక్కడ రాశారు, డోంట్ టేక్ హాల్ట్ డెసిషన్స్, HALT. ఇంగ్లీష్ వచ్చేవారికి ఇది అర్థమవుతుంది. హాల్ట్ డెసిషన్స్. హాల్ట్లో మొదట వచ్చే పదము హెచ్ అంటే హంగ్రీగా ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు తీర్మానాలు చేయొద్దు. అంటే ఇంక నేను బతకను, నేను ఉండి ఏం లాభము, నేను సస్తాను, ఇట్లాంటివన్నీ రకరకాలుగా చేస్తుంటాం కదా. తినటానికి కూడా నాకు భోజనం లేదు అని. కనుక ఏ తీర్మానము ఆకలితో ఉన్నప్పుడు చేయొద్దు. ప్రభు కొరకు ఇట్లే చేస్తా, అవన్నీ ఊరికి ఆకలితో ఉన్నప్పుడు వచ్చే మాటలు. కడుపు నిండినప్పుడు వచ్చే మాటలు వేరేగా ఉంటాయి, ఆకలితో ఉన్నప్పుడు వచ్చే మాటలు వేరే. రెండవది యాంగ్రీ, కోపంగా ఉన్నప్పుడు కూడా తీర్మానం చేయొద్దు. మనం కోపంగా ఉన్నప్పుడు తీర్మానం చేస్తాం కదా, ఆయన మందిరంకి వస్తే నేను రాను, నేను వస్తే ఆయన రాను, ఎవరు రావటానికి లేదు, తాళాలు వేస్తావా, ఎవరు వస్తారో చూస్తాను, అందరి సంగతి నాకు తెలుసు. ఇంకెంత ఎక్కువ మాట్లాడతారో తెలియదు. కనుక కోపంగా ఉన్నప్పుడు కూడా తీర్మానం చేయొద్దు. అంటే లోన్లీ, ఒంటరిగా ఉన్నప్పుడు అస్సలు చేయొద్దు. ఎవరు లేకుండా ఇంట్లోనున్నా, తిరిగే ఫ్యాన్ ఉంది, అప్పుడు తీర్మానం చేస్తే చాలా అపాయం. కనుక డోంట్ మేక్ ఎనీ డెసిషన్ వెన్ యు ఆర్ లోన్లీ. తర్వాత టీ అంటే టైర్డ్, అలిసిపోయినప్పుడు. ప్రభా ఇంక చాలు, నువ్వు తీసుకుంటావా, నేను రావాలా. టైర్డ్ కూడా చాలాసార్లు మన జీవితంలో, అంటే భౌతికమైన అలసటే కాదు, అంటే ఏదో పని చేసి అలసిపోయేది, ఎండకి బయటికి పోయి వచ్చి అలసిపోయేది, ఆ అలసట వేరే. జీవితంలో కూడా అలసిపోతాం కదా. ఇది మీకు యవనస్తులకు తెలియదు అనుకుంటే పెద్ద వయసులకు తెలిసింటుంది. వాళ్ళ సంసారము, పిల్లలు, బాధ్యతలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, వేదన, ఇంకా అన్నీ వాళ్ళ హృదయంలో నుండి ఇది అలసట వస్తే, ప్రభు అలసిపోయినాను, ఇంకా సాగిపోలేను, ఈ యాత్ర, ఈ విశ్వాసం, ఈ ప్రార్థన, ఈ బైబిల్, ఈ భక్తి, ఇవన్నీ ఇంకా నా చేత కాదు. అలసిపోయినప్పుడు కూడా తీర్మానం చేయి. కనుక హాల్ట్ డెసిషన్స్ అని. ఈ తీర్మానాలన్నీ దైవికమైన ఏర్పాట్లోనికి రావు. సహనముతో, ఓర్పుతో యేసు వైపు చూడాలని మనం కోరబడుతున్నాం.